హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు బీట్రూట్తో హెయిర్ గ్రోతింగ్ అలాగే కండిషనింగ్ ప్యాక్ అనేది చూపిస్తున్నానండి. మరి దీనికి కావాల్సింది మనకు ఒక బీట్రూట్. ఫ్రెండ్స్, ఇలా కార్నర్స్ కట్ చేసుకొని మనం పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు పైన పీల్ ఉన్నా పర్వాలేదు. ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. పీల్ ఎందుకు ఉండాలి అంటే పీల్లో కూడా మనకు బీట్రూట్ కలరింగ్ అనేది ఉంటుందండి. అందుకే పీల్ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు హెయిర్కి. సో ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసి మొత్తం జ్యూస్ మనకు కొన్ని వాటర్ పోసుకుంటూ ఎంత జ్యూస్ వస్తే అంత జ్యూస్ మీరు తీసేసుకోండి. అసలు వేస్ట్ కానివ్వకుండా కంప్లీట్ జ్యూస్ అనేది తీసుకోండి. ఇలా మొత్తం జ్యూస్ అనేది తీసుకోవాలండి. మనం కంప్లీట్గా వాటర్ పోస్తూ మనకు కలరింగ్ అనేది వచ్చే వరకు, బీట్రూట్లో కలర్ అనేది వచ్చే వరకు మనం మొత్తం వాటర్ అనేది తీసుకోవాలి. ఇది మొత్తం బీట్రూట్ జ్యూస్. మరి దీంట్లో ఏం వేయాలి అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ని స్టవ్ పైన పెట్టి కొద్దిగా వేడైన తర్వాత ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మెంతులు 2 స్పూన్స్, అలాగే పెసర్లు 2 స్పూన్స్, కొద్దిగా మనకు ఒక 7-8 వరకు కుంకుడుకాయలు పడతాయండి. అలాగే ఒక 3-4 శీకాకాయలు మనకు కండిషనింగ్కి బాగా యూజ్ అవుతుంది శీకాకాయ అనేది. అలాగే మెంతులు, మనకు పెసర్లు కూడా కండిషనింగ్కి బాగా యూజ్ అవుతుందండి. జుట్టు గ్రోతింగ్కి కూడా మనకు ఇందులో యాడ్ చేస్తున్నాము. అవి ఏంటంటే మందార పువ్వులు, రోస్మేరీ, నల్ల నువ్వులు వాడటం వల్ల ఏమవుతుందంటే జుట్టు నల్లగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు బీట్రూట్ జ్యూస్ కూడా వేడైంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా దీంట్లో యాడ్ చేసుకుందాము. మందార పువ్వులు, పెసర్లు, మెంతులు, నల్ల నువ్వులు కూడా 2 స్పూన్స్ తీసుకున్నాను నేను. రోస్మేరీ 2 స్పూన్స్, అలాగే శీకాకాయలు, కుంకుడుకాయలు. వీటిని వేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు బాయిల్ చేయాలి ఫ్రెండ్స్. చిన్న మంట పైన బాయిల్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనకు సోప్ నట్స్ ఉన్నాయి కాబట్టి తొందరగా నురుగు వచ్చేసి మనకు పొంగడం జరుగుతుంది. కాబట్టి చిన్న మంట పైన బాయిల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, 10 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 అవర్స్ పాటు అలాగే నాననివ్వండి. దీన్ని 3 అవర్స్ నానిన తర్వాత మనకి ఇలా అయిందండి. సో కుంకుడుకాయలు కూడా మనకు చాలా మెత్తగా అయ్యాయి ఇందులో. చూసారు కదా, శీకాకాయలు. సో ఇప్పుడు దీన్ని మొత్తం మనం గ్రైండ్ చేసుకోవాలి. మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని హెయిర్కి అప్లై చేసుకొని నార్మల్గా బ్లాక్ హెయిర్ ఉంటే కనుక మీరు ఒక 1 అవర్ వరకు పెట్టుకొని వాష్ చేసుకోవచ్చు. లేదు వైట్ హెయిర్ ఉన్న వాళ్ళైతే మినిమం 2 అవర్స్ అయితే పెట్టుకోవాలి. మరి దీనివల్ల ఏమవుతుంది అంటే ఇది ఒకవేళ పెట్టుకుంటే మీకు వేరే షాంపూ అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మనం రీటా, శీకాకాయ మిక్స్ చేసాము. మందార ఉంది కాబట్టి మనకేంటంటే హెయిర్ గ్రోతింగ్కి అలాగే కండిషనింగ్కి యూజ్ అవుతుంది. మెంతులు కూడా మంచిగా సాఫ్ట్గా చేయడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మరి మిగతా ఇంగ్రీడియంట్స్ వేసాం కదా మనము, అవి ఏంటంటే మనకు హెయిర్ గ్రోతింగ్కి రోస్మేరీ, నల్ల నువ్వులు ఇవన్నీ మనకి హెయిర్ గ్రోతింగ్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని అప్లై చేసుకొని చూపిస్తాను. మీకు లైట్గా ఆయిల్ ఉన్నా పర్వాలేదు, అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ వైట్ హెయిర్ ఉంటే కనుక ఆయిల్ లేకుండానే అప్లై చేసుకోండి.
మనకు బీట్రూట్ జ్యూస్ ఉంది కాబట్టి న్యాచురల్ కలర్ అనేది వస్తుంది హెయిర్కి. హెయిర్ కండిషనింగ్కి, గ్రోతింగ్కి అన్నిటికీ బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, నేనైతే కంప్లీట్గా అప్లై చేసుకున్నాను. ఒక 1 అవర్ తర్వాత ఆఫ్టర్ వాష్ ఎలా అయింది హెయిర్ అనేది మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఆఫ్టర్ వాషింగ్ అసలు హెయిర్ అయితే చాలా సిల్కీగా తయారైందండి. మనకు దీనివల్ల హెయిర్ ఫాల్ కూడా ఉండదు, షాంపూ కూడా అవసరం లేదు, కండిషనింగ్ కూడా అయిపోతుందండి. అండ్ ఎవరికైతే వైట్ హెయిర్ ఉంటుందో వాళ్ళకి కలరింగ్ కూడా వస్తుంది. బ్లాక్ హెయిర్ ఉన్న వాళ్ళకు మంచి కండిషనింగ్గా, మంచి షైనీగా కనిపిస్తుందండి. మరి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీరు. బీట్రూట్ హెయిర్ గ్రోత్ అండ్ కండిషనింగ్ ప్యాక్. మరి చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.